ఎమ్మెల్యే సంచలన ప్రెస్ మీట్. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులకు అండగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. భీమలింగేశ్వరస్వామి ఆలయం కోనేరు పూడిక తీత కార్యక్రమం. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా విభజన హామీలు నెరవేర్చని మోడీ గో బ్యాక్ అంటూ వామపక్షాల నిరసన. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. బేతంచెర్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలిన బీజేపీ నాయకులు. శ్రీశైలమల్లన్న భ్రమరాంబ అమ్మవారికి పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆలగడ్డ తాలూకాలో గత 3-4 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఏదైతే హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ కుకట్పల్లి హైదరాబాద్లో అడ్రస్ చూపిస్తూ స్థానికంగా ఉన్న వాళ్ళు, అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లా కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆలగడ్డ తాలూకాలో ఎంతో మంది మీద, అంటే ముఖ్యంగా ఎక్కువ శాతము దొన్నిపాడు మండలం హెడ్ క్వార్టర్స్, చాగల్మరి నుంచి కొంతమంది, మిగతా వాళ్ళు కడప ఏరియా, ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి చాలా మంది దగ్గర నుంచి 3 వ్యక్తులు పేర్లు వీరారెడ్డి, రాజారెడ్డి అండ్ మహేష్. వీళ్ళ 3 ప్రజల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగంకి దాదాపుగా 3 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిన్నటి నుంచి ధర్నా కూర్చోవడం జరిగింది. మరి వీళ్ళు అంటే బాధితులు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా 3,000 మంది బాధితులు ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే దాంట్లో చాలా మంది వరకు డబ్బులు కట్టేశారు, ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇందులో మరి వీరారెడ్డి అనే అతన్ని పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వీరారెడ్డిని, రాజారెడ్డి, మహేష్ ఇద్దరు కూడా పరార్లో ఉన్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు పోలీసులు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ ఇన్సిడెంట్ ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు పలానా కంపెనీ వాళ్ళు, పలానా వాళ్ళు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నింది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే డీఎస్పీ గారికి వచ్చిందో డిఎస్పీ గారు వెంటనే ఎవరైతే ఇప్పుడు బాధితులుగా కూర్చున్నారో ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కంటిన్యూస్ గా డబ్బులు, అంటే ఇప్పుడు 3 లక్షలు డబ్బులు ఇచ్చినారు, నెలకి 40,000 జీతము, మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి చాలా మంది అనుకొని బయటికి వచ్చి చాలా మంది కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ డీఎస్పీ గారు ఎన్నిసార్లు అడిగినా కూడా బయటికి ముందుకు వచ్చి ఎవరు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది. 2 నెలల క్రితము డీఎస్పీ గారు అడిగినప్పుడే ఎవరో ఒకరైనా బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింటే ఈ రోజు ఇంతమంది బాధితులు వచ్చేవాళ్ళు కాదు. అమాయకత్వంగా, అంటే ప్రజలు మనల్ని మోసం చేయలే, దొన్నిపాటు వాళ్ళే మన సొంత వాళ్ళే కదా, మన ఊరోళ్ళే కదా అనే ఒక భావనలో మనకు మోసం చేయరని చెప్పి ఒక ఆలోచనలో చాలా మంది ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ రోజు ఏమైందంటే జీతం లేకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అదొకటి.
రెండోది, నేను ఇందాక వాళ్ళందరి ముందరే అనిత గారితో, హోమ్ మినిస్టర్ గారితో, అనిత గారితో మాట్లాడడం జరిగింది, డిఐజీ గారితో మాట్లాడడం జరిగింది, ఇది నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మోదీ గారు ప్రోగ్రాము మనకి ఇప్పుడు రేపు ఉంది కాబట్టి ఈ హడావిడి మొత్తం స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారు కాబట్టి, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దీనికి మూవ్మెంట్ కొద్దిగా స్లో అయింది. కానీ రేపు మోదీ గారు వెళ్లిపోయిన వెంటనే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆల్రెడీ 3 టీంలు వీళ్ళ కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ 3 టీంలు వెళ్లాయి, వాళ్ళ కోసం వెతకడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాము, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. బాధితులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పిస్తామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. సీఎం గారి దృష్టి కూడా ఇందాకే పెట్టడం జరిగింది, లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఆలగడ్డకు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. అందరికీ న్యాయం జరిగేలాగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నా చిన్న రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా దయచేసి ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చి మోసపోకండి. నేను ఇందాక అక్కడికి వెళ్తే చాలా మంది మహిళలు వాళ్ళ కమ్మలు, వాళ్ళ గాజులు, బంగారము, ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి, వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టినారు. ఏమంటే 4 నెలలు కరెక్ట్ జీతాలు ఇచ్చినారు కాబట్టి వీళ్ళందరూ ఒకరిని చూసి అందరికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరు ఎటువంటి పరిస్థితులలో మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మీరు తెచ్చుకోకండి. అది ఎవరికైనా సరే. మా పేర్లు చెప్పుకొని, అవతల పేర్లు చెప్పుకొని చాలా మంది తిరుగుతుంటారు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పేర్లు చెప్పుకుంటారు. దయచేసి మా పేర్లు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే మొన్న ఇట్లాంటివే చాలా చోట్ల కూడా జరిగినాయి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయం జరిగితే ఆయన సొంతంగా ఒక మహిళకి అప్పు కట్టాలని చెప్పి ఆమెని కట్టేసి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి డబ్బులు కట్టించడం జరిగింది. ఏ బాధ్యతలను కూడా గాలికి వదిలేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండదు. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వదిలిపెట్టామని చెప్పి ఆధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా బయట పెడతామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే బాధితులందరికీ ఒక భరోసా ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు, అంటే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు కానీ, ఏ విధంగా తయారైనారంటే వీళ్ళు స్పందించరు. అదే వీళ్ళ జోబులకు వచ్చే డబ్బులు మేము ఆపుతున్నామంటే ప్రెస్ మీట్లు పెడతారు. ఆలగడ్డలో ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన నాయకులు మరి ఇన్ని రోజుల నుంచి ఆ బాధితులు ధర్నాకి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించు? ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదు ఈ విషయం పైన? మేము వచ్చేంత వరకు వాళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెనకాల నుంచి అంటే రెచ్చగొట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఉన్నారు. అయినా కూడా నేను వాళ్ళతో తప్పుగా నేనేమి ఇచ్చేయలేదు, వాళ్ళతో నేను వేరే విధంగా మాట్లాడలేదు. వైసీపీ మెయిన్ నాయకులు కూర్చున్నా కూడా వాళ్ళు వెనకాల నుంచి ప్రోత్సహించి తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు. కానీ దీంట్లో డైవర్షన్ లేకుండా, రాజకీయం చేయకుండా బాధితులందరికీ న్యాయం చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు వీరారెడ్డి, రాజారెడ్డి, మహేష్ అని చెప్పినానో, మహేష్ అనే వ్యక్తి ఎన్నికలకి 2 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడము కరెక్ట్, అవును. 2 నెలల క్రితము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఈ స్కామ్ ఎప్పుడు మొదలైందండి? ఈ స్కామ్ మొదలై 2 సంవత్సరాలు అవుతుంది. మరి వైసీపీ నాయకులు మాతో దిగిన ఫోటోలు ప్రచారం చేస్తున్నారు. మహేష్ అనే వ్యక్తిని మేము కాపాడుతున్నామని, మహేష్ అనే వ్యక్తిని మా ఇంట్లో పెట్టుకున్నామని చెప్పి బయట పుకార్లు ఎప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి మహేష్ తెలుగుదేశం పార్టీ అయితే మరి వీరారెడ్డి, రాజారెడ్డి ఏ పార్టీ అండి? ఒక నిమిషం. రాజారెడ్డి, వీరారెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? అదెందుకు బయటకు చెప్పట్లేదండి? మాతో దిగిన ఫోటోలు బయట పెడుతున్నారు మీరు, మీతో దిగిన ఫోటోలు మీరు ఎందుకు బయట పెట్టుకోలేకపోతున్నారు? ఈ రోజు ఎంత నీచమైన రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎందుకు లేదంటే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ప్లస్ వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ఇది, వీళ్ళ ప్రభుత్వంలో మొదలైన స్కామ్ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 2 సంవత్సరాల నుంచి, ఇది కూడా నాకు చెప్పింది వైసీపీ వాళ్ళే. ఆడ కూర్చున్న బాధితులు కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది ఎప్పుడు మొదలైందమ్మా అంటే 2 సంవత్సరాల క్రితం మొదలైందమ్మా అని చెప్పినారు. మరి అప్పుడు మొదలైన స్కామ్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంతేకాకుండా
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము కావచ్చు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళ మీద ఏదన్నా ఆధారాలతో సహా పోలీసుల డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపిస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లేదా మేము తప్పు చేశామని చెప్తే ఎవరిని కూడా ఈ పార్టీ గాని మమ్మల్ని గాని మేము మిగతా వాళ్ళని గాని క్షమించడానికి ఈ పార్టీ ఊరుకోదు. మా పేరు చెప్పి ఎవరైనా చేసినా కూడా 2 మా సైడ్ నుంచి ఎక్కువ తగులుతాయి తప్ప మేము వాళ్ళు కాపాడే అంత హీనమైన పరిస్థితిలో మేము లేము. అంత దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మహేష్ ఆయన అయినాడు 2 నెలల క్రితం నేనే ఒప్పుకుంటున్నాను. కానీ అది చూపించి మాకు అంటగట్టి పార్టీలకు అంటగట్టి దీని ఏదో పెద్ద వేరే విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి కొంతమంది నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఈ స్కామ్ జరిగి స్టార్ట్ అయింది 2 సంవత్సరాల క్రితం. మరి ఇదే మహేష్ రెడ్డి మరి గంగులతో దిగిన ఫోటోలు లేవా? ఇదే మహేష్ రెడ్డి జగన్ తో దిగిన ఫోటోలు లేవా? ఇదే మహేష్ రెడ్డి మీద గంగుల నాని భుజం పైన చేసుకుని తిరుగుతున్న ఫోటోలు లేవా? మరి అప్పుడు మీ పార్టీలో స్టార్ట్ అయిన ఈ స్కామ్ ఈ రోజు మా పార్టీలో వచ్చినప్పుడు బయటపడింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసేదానికి ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకి నష్టం జరిగి ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఈ పార్టీ క్షమించదు. తర్వాత మహేష్ అనే వ్యక్తితో వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే దాయాలతో కావచ్చు మేము కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అతను ఎక్కడ ఉన్నా వచ్చి హాజరు కమ్మని చెప్పి మేము కూడా మా సైడ్ నుంచి ఒత్తిడి పెడుతున్నాం. కాని పక్షంలో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారికి, లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ లేఖ రాసి ఇవ్వడం జరిగింది. సో ఎవరిని కూడా ఈ అబ్బాయికి తప్పు ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రేపొద్దున బయటపడిన వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కాగితం కూడా రెడీగా ఉంది, ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా దీన్ని దాపరికం చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్ గా స్కామ్ జరిగింది, వాళ్ళని పట్టుకుంటాము, దానికి తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పిన, మీకేం కావాలా వెంటనే ఇప్పటికిప్పుడు, ఎందుకంటే దాదాపుగా 3000 మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు, 500 మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు. చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా చాలా మందికి డిపార్ట్మెంట్ కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. నేను ఇందాక వాళ్ళకి ఒకటే చెప్పిన, ఎవరి దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆధారాలు లేని వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి ఎంక్వైరీ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చారని తెలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకు కూడా బాధితులకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ దీని వెనకాల కొంతమంది వైసీపీ నాయకులు మా మీద బుద్ధ జల్లి దీన్ని రాజకీయ కోణంగా చూపించి రేపు మోదీ వస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఏదో తప్పు చేయాలని చెప్పి మమ్మల్ని ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మాత్రము ఇది సాధ్యం కాదు. ఎందుకంటే చాలా క్లియర్ గా మేము ఎటువంటి పరిస్థితులలో ప్రజల్ని మోసం చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో మేము పెట్టుకోము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా పార్టీలో మేము ఎంకరేజ్ చేయమని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ రోజు ఈ కార్యక్రమం, ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దయచేసి ప్రజలకు ఎవరైనా తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుడు దావలో తీసుకుపోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రము మా మీద నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టుగానే మేము యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ పైన అన్ని విధాలుగా కూడా ఒత్తిడి పెడతాము. వాళ్ళు కూడా అదేవిధంగా డిఐజీ గారు అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు అమాయకంగా నమ్మి ఇచ్చిన డబ్బులు కాబట్టి దీంట్లో ₹1 కూడా పక్కకి పోకుండా బాధితుల అకౌంట్ లో పడేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. వైసీపీలో ఉన్న నాయకులకి ఎంత డబ్బులు ఇచ్చినారు ఏందనేది 40% ఇచ్చారని మీడియా మిత్రులు చెప్తున్నారు. అది మరి నా దృష్టికి కూడా రాలేదు. అటువంటిది ఏదైనా జరిగింటే మాత్రము డెఫినెట్ గా ఎంక్వైరీలు అన్ని బయటపడతాయి. ఎంక్వైరీ తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది ఇంకోటి కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది కేవలం 1 జిల్లా 2 జిల్లాలు కాదు,
ఇప్పుడిప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. దాదాపుగా 3 జిల్లాల్లో ఈ స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అవసరమైతే ఈ కేసు సిఐడికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆల్రెడీ పార్టీ ఆఫీస్ లో చెప్పడం జరిగింది. లొకేషన్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. డిఐజీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అమౌంట్ రికవరీ చేయాలా, ప్రాపర్టీస్ సీజ్ చేయాలా, మళ్ళీ వీళ్ళందరూ బాధితులందరూ ఒకరిని ఇచ్చేయాలి. కాబట్టి తప్పకుండా సిఐడికి ఇస్తే మేలని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక చికెన్ షాప్ లో నేను ఎంక్వైరీ పెట్టిస్తానంటేనే మొత్తం వైసీపీ జిల్లా అంతా కదిలొచ్చింది. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద స్కామ్ జరిగిందని 3 రోజుల నుంచి ప్రజలు మొత్తుకుంటుంటే వైసీపీ నాయకులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎవరిని కాపాడుకోవడానికి వీళ్ళు దాచుకొని పెట్టుకున్నారు. ఎవరిని కాపాడినా, ఎవరిని కాపాడాలని ట్రై చేసినా కూడా ఈ ప్రభుత్వము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. తప్పు జరిగిందని తెలిస్తే మాత్రం ఎంక్వైరీలో ఎంతమంది ఉంటే ఎవరైనా ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా ఉండని, అందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. చావాలని ఏం చేశారన్న? పేరమ్మా వెంకటరెడ్డి. పెళ్లి మూలమఠం దేవస్థానము నందు కోనేరు 2 సంవత్సరాల నుంచి పూడిక తీయలేదు. ఈ సంవత్సరము కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ స్నానాలు చేస్తారు కాబట్టి ఇక కోనేరు పూడిక తీయడము జరుగుతుంది. కార్తీక వనభోజనాలు జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో 4 వారాలు వనభోజనాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ గుడిని శుభ్రపరుస్తున్నాము. ఈ కోనేరుని శుభ్రం చేస్తున్నారు. అట్నే గుడి గర్భగుళ్ళు పెరకడం జరిగింది. ఈ గర్భగుళ్ళ దేవుని యొక్క కలశాలకు ప్రతిష్ట చేసినారు. కలశాల్లో ప్రతిష్ట చేసినారు కాబట్టి ఆ కలశాలకే టెంకాయ కొట్టుకోవచ్చు. పూజ గాలి తగులుతుంది మాకు ఫ్యాన్.
దుబ్బాకరి అమ్మ బాధ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు అక్టోబరు 16, గురువారం
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని రాగమయూరి వెంచర్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల టీడీపీ రాష్ట్ర పరిశీలకులు ఆలం నర్సం నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరవుతున్న ఈ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆ రోజు వచ్చేసింది. రేపే మనం పొద్దున కరెక్ట్ ఈ రోజు రాత్రి నుంచి మీరంతా ప్రిపరేషన్ ఉండాలా. కంపల్సరీ మీ వార్డులో ఎంత మంది వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు మీరందరూ ఒకసారి బూత్ వైజ్ లేకపోతే మనకు వార్డులో ఎంత మంది వెళ్తున్నారు మొత్తం ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు సురక్షంగా వెళ్ళి మళ్ళీ సురక్షంగా రావాలా, అది మా బాధ్యత. దానికోసం లాస్ట్ టైం మనం మహానాడు వెళ్ళినప్పుడు మనం వార్డు నుంచి ఎట్లా వెళ్ళినామో అదంతా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అట్లానే రేపు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనం బిఫోర్ 8 o'clock స్టార్ట్ కావాలా. ఎందుకంటే బిఫోర్ 11 బస్సెస్ అంతా అక్కడ చేరిపోవాలా. మళ్ళీ ఒక్కసారి 11 o'clock అయితే మనం అక్కడ చేరలేం. దానికోసం ఎంత వీలైతే అంత తొందరగా మీరు 8 o'clock అనుకోండి, మనం రీచ్ అయ్యే వరకు అక్కడ 9 అవుతుంది, 9:15 అవుతుంది. దానికోసం మీరు ఎవరన్నా ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేయించుకోవాలంటే వాటిలోనే అందరితో బ్రేక్ఫాస్ట్ చేయించుకొని రేపు ఏమంటే తొందరగా లేచి అందరూ మన కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరెవరు వస్తున్నారు కానీ అందరికి నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోండి. ఎవరన్నా బస్సులో ఎవరన్నా వెళ్తున్నారంటే వాళ్ళ బస్ నంబర్ మీరు బస్సులో మా మెంబర్ నంబర్ రాసుకొని ఖచ్చితంగా వాళ్ళ నంబర్ మనకు పార్టీ ఆఫీస్ లో కూడా ఇవ్వండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు, బస్ ఎక్కడ వరకు చేరింది, ఎక్కడ వరకు రీచ్ అయినారని. ఇంకొకటి ఎందుకంటే అక్కడ నేను అనుకునే ప్రకారం ఫోన్ నెట్వర్క్స్ కూడా పని చేయవు. ఏం సార్, జామర్స్ ఉంటాయి, ఫోన్ నెట్వర్క్ కూడా పని చేయవు. దానికోసం ఎవరన్నా మన వాళ్ళు వస్తే అందరూ ఒక్కటే చోట అకామిడేట్ కాండి. మళ్ళీ వేరే చోట కాకుండా అటు ఇటు వెళ్లకుండా ఒకటే చోట మనం ఏమంటే సిస్టమాటిక్ వెళ్ళి, ఎందుకంటే నంద్యాలంటే ఒక లైన్ వరుసగా బస్సులు అంతా వరుసగా వెళ్ళి ఒక ప్లేస్ లో అందరు పార్కింగ్ చేసి అందరు ఒక చోటనే వెళ్తే అందరికి బాగుంటది. లేకపోతే మనం అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం. దానికోసం మీరు ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇది. ఎందుకంటే మనకు పార్టీ ఆఫీస్ నుంచి మనకు ఏమంటే ఆదేశం కూడా వచ్చింది. మనం ఖచ్చితంగా, ఎందుకంటే నంద్యాలలో ఏ ప్రోగ్రామ్ చేసినా మనం బాగా సక్సెస్ఫుల్ చేస్తామని అందరికీ తెలుసు. ఖచ్చితంగా మీరందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమన్నా ఉంటే కూడా మీకు నాకు ఫోన్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు తెలుసు, ఖచ్చితంగా ఏదన్నా చిన్న సమస్య ఉంటే కూడా నాకు చెప్పండి. ఎంత రాత్రి అయినా కానీ మేము మొత్తం ఈ రోజు అంతా ఇక్కడనే ఉంటాం, ఆఫీస్ లోనే ఉంటాం. ఏదన్నా ఎవరికన్నా ఏమన్నా బస్సు ఇబ్బంది వచ్చినా లేకపోతే మీకు ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే కూడా నాకు చెప్తే కూడా నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. కానీ మనం ఏమంటే మన పార్టీ కార్యకర్తలే చాలా మంది వెళ్ళాలి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, మనం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్. దానికోసం ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారో తెలియదు, కానీ ఇది మీ పైననే మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. దానికోసం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి నేను అక్కడనే మీతో కలుస్తాను. అక్కడనే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్నే మీటింగ్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. ఆహ్వానించుకోవాల్సిన పెద్ద మనిషి, మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నా, అలాగే జిఎస్టీ స్కూల్ స్టార్ట్ చేసి దానికి ఎంతో రాష్ట్రానికి తోడ్పడించినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారిని ఈరోజు మన కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా నుంచి మనము పోవాల్సిన అవసరం ఉంది. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైతే బస్సులు ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో వెళ్తున్నారో అనుకోకుండా మనం అందరూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఏ క్లస్టర్ ఇన్ఛార్జ్ నుంచి, ఏ బూత్ ఇన్ఛార్జ్ నుంచి, ఏ యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి ఇక్కడ టౌన్ లో వార్డుల వైజ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ మేము ఇక్కడున్న మన గౌరవ ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, అలాగే రవినాయుడు గారు, నేను
తప్పనిసరిగా రిపోర్ట్ కూడా పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. నిశ్చితంగా పరిశీలిస్తాం. ఎందుకంటే మనకు ఒక క్రమశిక్షణ గల పార్టీ మంది. అందుకని మనం అందరూ ఏదైనా చిన్న చిన్న పనులున్నా పక్కన పెట్టి ఈ గంట నుంచి రేపు మార్నింగ్కే మనము అన్ని రెడీ చేసుకోవాలంటే ఈ రోజే మేము మొత్తం అంతా సిద్ధం చేసుకోవాలా. ఎంతమంది వస్తున్నారు ఏమనేది మేమైతే మన సూపర్ 6 సూపర్ హిట్ కి మీరు నమ్ముతారో లేదో పేరుతో సహా రాసుకున్నాం. ఒక వార్డ్ లో ఒక యూనిట్ ఇన్ఛార్జ్, ఒక బూత్ ఇన్ఛార్జ్ గాని ఉంటారు కదా, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ బూత్ ఇన్ఛార్జ్ కు చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ ఉండే ఒక బస్సు కానీ 2 బస్సులు కానీ అంటే దాదాపు 2 బస్సులు అంటే 100 మంది పేర్లు ఫోన్ నెంబర్తో గురించిన దాఖలు ఉన్నాయి మా దగ్గర. అందుకే మిమ్మల్ని ఏం చెప్తున్నానంటే మీ అందరినీ నేను సవినంగా కోరేది ఏమంటే అందరూ తప్పనిసరిగా మనకు ఇక్కడ ముఖ్యంగా ఫరూక్ గారు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ మనకు ఫిరోజ్ ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మంత్రి గారి నియోజకవర్గం నుంచి మనము ఎక్కువ పోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు టార్గెట్ 20,000 పైన ఇచ్చారు. ఇంత ముందు చెప్పినట్లుగా దాదాపు 332 బస్సులు నంద్యాల నియోజకవర్గం నుంచి పోతున్నాయన్న విషయం మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత మోడీ గారు, మన ప్రధానమంత్రి ప్రథమంగా మన యొక్క కర్నూలు జిల్లా పిలిచిన సందర్భంగా వారు వస్తున్న సందర్భంగా వారు ఇచ్చినటువంటి జీఎస్టీ తగ్గింపుకు గాను వారికి కృతజ్ఞతలు తెలపడానికి వేదంచెరలో కూటమి ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రతి బీదవారికి కూడా సామాన్యునికి కూడా జీఎస్టీ తగ్గించినటువంటి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలపడానికి, అదేవిధంగా ప్రతి వ్యక్తికి గతంలో 2 లక్షల వరకు ట్యాక్స్ ఇచ్చేది ఇప్పుడు 12,50,000 వరకు కూడా ట్యాక్స్ తీసేసినటువంటి వారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఈ బేతన్ జిల్లాలో ఎన్నో పథకాలు ఇచ్చి మన బేతన్ జిల్లాలో ఎన్నో పథకాలు ఇచ్చి ఎన్నో స్కూళ్ళు, ఎన్నో బిల్డింగులు, ఎన్నో సచివాలయాలు, ఎన్నో ఆరోగ్యశ్రీ కేంద్రాలు మనకి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీకి ఈ బేతన్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞత తెలపడానికి మేమందరం బయలుదేరాం. కాబట్టి మీరు కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున మీ అందరికీ మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కడమే కాకుండా దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రంగా పిలువబడే శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆశీర్వదించారు. శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రధానమంత్రి కోరుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక దేవి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. చంద్రబాబు ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో చూసి. और क्योंकि मल्लिकार्जुन स्वामी जो ये मंदिर है
ये 12 ज्योतिर्लिंगों में से एक है और इसी के साथ यहाँ देवी पार्वती को भ्रामरांबा देवी के रूप में पूजा जाता है, जो 18 महाशक्तियों का भी एक स्वरूप है। साथ ही इसी परिसर में ज्योतिर्लिंग और महाशक्ति की उपस्थिति जो है वो एक दुर्लभ संयोग बनाती है, अद्भुत दार्शनिक, आध्यात्मिक, सांस्कृतिक अनुभव का प्रतीक। साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास नल्ला माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है। वहीं यहाँ की कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दिष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान शिव को स्नान कराकर उनकी आराधना भी की जाती है। आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एवं गुणविशेषविशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीशैलमहाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुनमहास्वामिदेवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं निरोगशतायुष्यसुखजीवनसिद्ध्यर्थं शिवभक्तिपरायणतासिद्ध्यर्थं लोके स्थितसकल वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमभेदमुद्रां करे वहन्ति। अच्छा, ऐतिहासिक कालक्रम का अगर जिक्र किया जाए तो सातवाहन काल के लिहाज से जो सातवाहन राजवंश के शिलालेख हैं उससे पता चलता है कि ये मंदिर दूसरी शताब्दी से अस्तित्व में है। पुष्टिं भूतमस्मासो 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 धत्तमस्मासो भूतमस्मासो धत्तम् अस्मासो धत्तमस्मासो धत्तं दीर्घान् समानं मन्त्रामभिमन्त्रयेव समानेन हविषा जुहोमि समाने आपूतिः समाना हृदयानि वः। जैसा कि मैं आपको बता रही थी कि इस सातवाहन काल में भी दूसरी शताब्दी ఎమ్మెల్యే సంచలన ప్రెస్ మీట్. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులకు అండగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. భీమలింగేశ్వరస్వామి ఆలయం కోనేరు పూడిక తీత కార్యక్రమం. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా విభజన హామీలు నెరవేర్చని మోడీ గో బ్యాక్ అంటూ వామపక్షాల నిరసన. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. బేతంచెర్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలిన బీజేపీ నాయకులు. శ్రీశైలమల్లన్న భ్రమరాంబ అమ్మవారికి పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి.